హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మేకింగ్ వీడియో చేద్దామండి. చాలా రోజుల నుంచి మేకింగ్ వీడియో పెట్టట్లేదు కదా, ఈరోజు అయితే మేకింగ్ వీడియో అండి. ఈరోజు బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్ అయితే చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్కి నేనైతే 3 బ్యాంగిల్స్ తీసుకుంటున్నానండి. ఆల్రెడీ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ అండి. ఈ 3 బ్యాంగిల్స్ మీకు చూపిస్తానండి ఏ విధంగా చేసుకోవాలో. అలాగే MDF బేసెస్ అండి. ఇవైతే 1 ఇంచ్ MDF బేసెస్ తీసుకున్నానండి. నేను నా దగ్గర రౌండ్ అవైలబుల్గా ఉన్నాయండి, అందుకనే నేను 3 కూడా రౌండ్గానే తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్స్ అయితే మీరు తీసుకోవచ్చండి. ఈ విధంగా నేను పింక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్ అయితే తీసుకొని B7000 గ్లూని అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మనం MDF బేస్ని మనం అంటే మిడిల్లో వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో అండి, బ్యాంగిల్కి MDF మిడిల్లో రావాలండి. చూడండి నేను చూపిస్తున్నాను, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా మీరు గట్టిగా ప్రెస్ చేసేసి, ఇంకా మన దగ్గర యాలిగేటర్ క్లిప్స్ కానీ ఏవైనా క్లిప్స్ ఉంటాయి కదండి, వాటితో ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి 2 సైడ్స్. ఇంకా కొద్దిసేపటి వరకు అది డ్రై అయితే మనకి బాగుంటుందండి, గట్టిగా ఉంటుందన్నమాట. డ్రై అయితే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం B7000 గ్లూ పెట్టాం కాబట్టి ఇంకా గట్టిగా ఉంటుందండి. ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిసేపు అయిన తర్వాత తీసుకోవాలి. అంటే నేను ఇలానే ఈ 3 బ్యాంగిల్స్ కూడా ఆల్రెడీ చేసేసానండి. మీకు ఒకటి చూపిద్దామని చెప్పేసి నేను చేశాను. ఈ 2 అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి, చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్కి మనం డిజైన్ చూద్దామండి ఏ విధంగా వేసుకోవాలో. ఫస్ట్ MDFకి అయితే నేను డిజైన్ అయితే వేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం రౌండ్గా B7000 గ్లూని అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడ నేను డ్రాప్ షేప్ తీసుకుంటున్నానండి, పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మనం ఎలా అయితే గ్లూ అప్లై చేసామో ఆ విధంగా రౌండ్గా వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలండి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి, చెప్పేదానికన్నా చూస్తేనే తెలుస్తుంది. ఈ విధంగా నేను మొత్తం రౌండ్గా పింక్ కలర్ అయితే డ్రాప్ షేప్ అంటే కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వచ్చేలా పెట్టుకోవాలండి మీరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం డ్రై అవ్విన తర్వాత పైన నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ మీరు B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ డ్రై అవ్వకపోతే ఇక్కడ కుందన్స్ పెట్టేటప్పుడు ఆ కుందన్స్ కూడా కలిపి వచ్చేస్తుంటాయండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొంచెం డ్రై అయితే B7000 గ్లూ ఆల్రెడీ స్పీడ్గానే డ్రై అవుతుంది కదండి, అందుకని కొంచెం ఈ విధంగా నేను మళ్ళీ చూపిస్తున్న విధంగా కొంచెం కుందన్స్ పైన కూడా కొంచెం వచ్చేలాగా B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ సెకండ్ లేయర్లా వేసుకోవాలండి. సేమ్ నేను పింక్ కలర్ కుందన్స్ని మళ్ళీ పెట్టుకుంటున్నానండి, డ్రాప్ షేప్ కుందన్స్ని. మీరు చూసినట్టయితే చూడండి ఏ విధంగా నేను పెట్టుకుంటున్నానో మీరు చూడండి. మనం పెట్టుకున్నప్పుడే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి, ఒక ఫ్లవర్లా వచ్చేలాగా నీట్గా. అంటే అన్ని కుందన్స్ ఒకే షేప్లో రౌండ్గా వచ్చేలా చూసుకోవాలండి మీరు. మళ్ళీ చూడండి మనకి ఏదైనా అటు ఇటు అయితే ఈ విధంగా మనం నీట్గా వచ్చేలాగా చేసుకోవాలండి. కుందన్స్ అటు ఇటు అవుతుంటాయి కదండి మనం పెట్టేటప్పుడే. నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆ లేయర్ కూడా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్న విధంగా కొంచెం డ్రై అయితేనే మనకి బాగుంటుందండి, ఎందుకంటే లేదా కుందన్స్ వచ్చేస్తుంటాయండి ఊడిపోతుంటే. మళ్ళీ B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కుందన్స్ చూడండి, నేను ఏ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానో గోల్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. మీరు చూసినట్టయితే గోల్డ్ కలర్ డ్రాప్ షేప్లో చిన్నవి వస్తాయండి, వాటిని స్టిక్ చేసుకుంటున్నాను నేను. పెద్దవి కాదండి, పెద్దవి కాకుండా చిన్నవి వస్తాయండి. ఇప్పుడు మీరు పింక్ కలర్లో చూసినవి కొంచెం పెద్దవి వస్తాయండి డ్రాప్ షేపు, ఇందులో ఇవి చిన్నవి వస్తాయి అన్నమాట. అవి నేను పెట్టుకొని మధ్యలో అయితే గోల్డ్ కలర్ 3mm రౌండ్ గోల్డ్ కలర్ కుందన్న స్టిక్ చేసుకున్నానండి. మనకైతే MDF బేస్ అనేది ఫినిష్ అయిందండి. నెక్స్ట్ అనేది బ్యాంగిల్కి ఎలా డిజైన్ వేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. చూడండి ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా లైన్గా అప్లై చేసుకొని నేను చూపిస్తున్నాను కదండి, స్క్వేర్ అండి, స్క్వేర్ పింక్ అలాగే గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ పింక్, నెక్స్ట్ గోల్డ్, తర్వాత పింక్, మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఈ 2 కలర్స్ని నేను స్టిక్ చేసుకున్నానండి. చూడండి మనకైతే బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా నేను బ్లూ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ అండి, మళ్ళీ MDFనే మళ్ళీ ఫస్ట్ మనం డిజైన్ వేసుకుందామండి.
నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ రౌండ్గా B7000 గ్లూని అయితే MDF చివర్లో అప్లై చేసుకోవాలండి. ఈసారి నేను ఐ షేప్ అండి 6K ఐ షేప్ మనకి స్కై బ్లూ కలర్ కుందన్స్ ఉంటాయి కదండి, వాటినండి ఈ విధంగా నేను స్టిక్ చేసుకున్నానండి. చూడండి, ఇవి కూడా మనం చివర్లో కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి, ఫ్లవర్లా వచ్చేలాగా. నెక్స్ట్ నేను మళ్ళీ B7000 గ్లూని అప్లై చేసేసి మళ్ళీ సేమ్ అండి ఇంకొక ఫ్లవర్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక మళ్ళీ B7000 గ్లూని అప్లై చేసి నేను చూపిస్తున్న విధంగా వైట్ కుందన్స్ అండి, ఇవి పెద్దవి వస్తాయి వైట్ కుందన్స్ని, వాటిని స్టిక్ చేసుకున్నాను. అలాగే మిడిల్లో కూడా వైట్ కుందన్ అండి 3mm రౌండ్ వైట్ కుందన్ని స్టిక్ చేసుకున్నానండి. ఇదైతే MDF బేస్ అయితే కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాంగిల్కి అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ కూడా నేను స్కై బ్లూ వైట్ యూస్ చేశాను కాబట్టి స్క్వేర్లోనే వైట్ స్కై బ్లూ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి, అంతేనండి. MDF బేసెస్ అయితే మీరు వేరే షేప్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యాంగిల్ అండి. MDF బేసెస్కి అయితే సేమ్ అండి, ఇలానే మనం గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ డైమండ్ షేప్ అయితే నేను స్టిక్ చేసుకున్నానండి. అలానే చివర్లో వచ్చేలాగా డైమండ్ షేప్ స్టిక్ చేసుకొని మళ్ళీ లోపల B7000 ఎప్పుడైనా డ్రై అయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత లోపల మళ్ళీ B7000 గ్లూని అప్లై చేసుకొని ఈ వైట్ కుందనండి డైమండ్ షేప్ వైట్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆరెంజ్ కలర్ నేను స్టిక్ చేసుకొని మళ్ళీ మిడిల్లో అయితే వైట్ కలర్ కుందన్ 3mmని స్టిక్ చేసుకున్నానండి. సేమ్ అండి ఇలానే బ్యాంగిల్ కూడా ఈ విధంగానే ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ కొంచెం డిజైన్ మారుతుందండి. మనకి డైమండ్ షేప్ అనేది కొంచెం క్రాస్గా పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా 4 పెట్టుకుంటున్నానండి నేను. పెట్టుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి 4mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదండి వైట్వి, వాటిని ఒక 3 వచ్చేలాగా స్టిక్ చేసుకుంటున్నానండి, మీరు చూడండి. నెక్స్ట్ 4mm రౌండ్ షేప్ కుందన్స్ అండి వైట్వి నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలండి. 3 కానీ 4 స్టిక్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వీటి తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ డైమండ్ షేప్ అనేవి స్టిక్ చేసుకోవాలండి. మళ్ళీ 4 స్టిక్ చేసుకొని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వైట్ కుందన్స్ అయితే ఎన్ని వస్తాయో అలా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే నేను స్టిక్ చేసుకున్నానండి. మనకి ఎన్ని వస్తాయో ఆ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, మన MDF బేసెస్ నేను రౌండ్ యూజ్ చేశాను కదండి, మీరు డిఫరెంట్ షేప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే MDF ప్లేస్లో మనం OHP షీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టమేనండి. నేనైతే MDF బేసెస్ యూజ్ చేశాను, ఆల్రెడీ నా దగ్గర రౌండే ఉన్నాయి కాబట్టి అవే యూజ్ చేశానండి. ఒకసారి అయితే ఫైనల్ లుక్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఈ మధ్య అయితే రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్లో కూడా ఇవి యూజ్ చేస్తున్నారు ఎక్కువగా, బ్రాస్లెట్ టైప్ బ్యాంగిల్స్ అని. నాకైతే చాలా బాగా నచ్చాయి. 3 కూడాను ఒక్కొక్క కలర్ అంటే డిఫరెంట్ కలర్ కుందన్స్ అండి యూజ్ చేశాను. ఇవైతే ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నాకు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.